హలో అండి, నేను మీ శిల్పాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కొరివి చూపిస్తున్నానండి. ఇక్కడ వీరభద్ర స్వామి వారు భద్రకాళి సమేతంగా వెలిశారు. ఇది ఖమ్మంకి వెళ్ళే దారిలో మహబాద్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి ఎప్పటికీ బస్సెస్, ఆటోస్ రెగ్యులర్గా ఉంటాయి. ఇక్కడండి కొరివీరన్నగా, కొరివీరభద్ర స్వామిగా పిలువబడతారు. మన మహాశివరాత్రి ఎప్పుడండి చాలా పెద్దగా జాతర అవి జరుగుతాయండి. ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి జనాభా చాలా మంది వస్తారు. ఇక్కడ ఎక్కువగా వాహన పూజలు అవి కూడా చేపిస్తారండి. చూడండి, కొంతమంది బోనాలు కూడా చెల్లిస్తారు. దేవుని మొక్కుకొని వాళ్ళ మొక్కుబళ్ళు తీరాక బోనాలు చెల్లించి ఉపవాసాలు, పూజలు చేస్తారండి. ఇది మెయిన్ రోడ్కే ఉంటుందండి టెంపుల్ ఎంట్రన్స్ అండి. అది మొన్నటిదాకా గుడి నిర్మాణం జరిగిందండి. ఈ గుడి అండి 16 సంవత్సరాల కంటే ముందే నిర్మించబడిందంటండి. ఈ గుడి వెలిసిన నుంచి ఆ ప్రాంతంలో కరువు కాటకాలు అనేటివే లేవంటండి. అంత సత్యం అంటండి వీరభద్ర స్వామి. చూడండి, ఇలా తడి బట్టలతో కొంతమంది వస్తారండి దర్శనానికి. వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని అలా దేవుడి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇలా చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం అండి. నందీశ్వరుడు అండి మన గుడి ముందు ఉంటుంది, దేవుడి ముందు. దాని వెనుకనే ధ్వజస్తంభం ఉంటుంది. మన ధ్వజస్తంభం రాగానే ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గర ఇంత పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్తామండి. చూడండి, భక్తులు సోమవారము, ఆదివారం అయితే జనాభా ఎక్కువ ఉంటారండి చాలా వరకు. ఇక్కడ అన్నప్రాసనలు, పుట్టు వెంట్రుకలు చాలా జరుగుతాయండి. ఇది గుడి లోపట అండి. నేను దేవుడి విగ్రహాలను మాత్రం తీయలేదు, ఓన్లీ గుడి లోపట ఒక చిన్న క్లిప్ తీశాను అంతే. చూడండి, ఇక్కడ స్వామివారు అంటండి చాలామంది కోరికలు తొందరగా తీరుతాయంట. సో ఇక్కడెక్కడి నుంచో వస్తారు జనాభా అంతా. కోరికలు తీరాక అండి తమ మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. అక్కడ పక్కనే భద్రకాళి అమ్మవారు ఉంటారండి. మనం అమ్మవారి దగ్గర యాటలు, కోళ్ళు కోసుకొని కొంతమంది భోజనాలు చేసి వెళ్తారండి. చాలామంది చిన్న చిన్న ఫంక్షన్స్ అవి కూడా చేస్తూ ఉంటారు గుళ్ళో. నేను చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చేదాన్నండి. ఇది అమ్మవారి టెంపుల్ అండి, భద్రకాళి అమ్మవారు. ఇక్కడ చాలామందికి దేవుడు పూంతాడండి.